శ్రీమతే నమః. రామచంద్రమూర్తి లక్షణాలని మనం తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు సత్యవాక్కుడు ఎవరు అని ప్రశ్నించారు. ఎంత కష్టమైనా అసత్యాన్ని పలకకుండుట మానవుడు అలవాటు చేసుకోవాలి. శ్రీరాముడు నరుడుగా దీన్ని ఆచరించి మనకి చూపించాడు. మనమేమో శ్రీరాముణ్ణి దైవం చేసి పైన కూర్చోపెట్టాం. ఎందుకు అంటే దైవానికైతే దండం పెట్టచ్చు, మానవుడిలా ఉంటే అనుసరించాలి. కాబట్టి రాముడు దేవుడు, మానవుడు కాదు అంటాం. రాముడు దేవుడే, కానీ నరుడిలాగా వచ్చాడు. నరుడిలాగా ఉండి నరుడిలాగా ఆయన ప్రవర్తించి మీరు ఇలా ఉండండిరా అని చెప్తే లేదు లేదు మేము నీకు దండం మాత్రమే పెడతాము, పూజలు మాత్రమే చేస్తాము అంటున్నాను తప్ప ఆయన గుణగణాలని మనం ఒంటికి పట్టించుకోవటం లేదు. శ్రీరాముడు నరుడిగా మనకి సత్యాన్ని ఆచరించి చూపించారు. కైకేయి కోరిక మీదట దశరథ మహారాజు రాముణ్ణి అరణ్యానికి పంపించటం కోసం ఇంకా సత్యాన్ని ధర్మాన్ని తప్పలేక అంగీకరించారు. అరణ్యానికి రాముడు వెళ్ళడం అక్కడ ఉన్న వశిష్ఠ మహర్షికి కానీ, మంత్రులకి కానీ, ఇతర పురోహితులకు కానీ, ప్రజలకి కానీ అస్సలు ఇష్టం లేదు. దశరథ మహారాజుకి కూడా సమ్మతం కాదు. కానీ కైకేయి ఎదుట తన తండ్రి ఏది చేయమంటే దాన్ని చేస్తాను అని ఆడిన మాట రాముడు తప్పలేదు. తన ప్రయత్నం లేక భరతుడే వచ్చి స్వయంగా రాజ్యాన్ని స్వీకరించమని ప్రార్థించినా సరే సమ్మతించలేదు. అందుకే శ్రీరామచంద్రమూర్తి సత్యపరాక్రముడు. ఈ సత్యపరాక్రముడు అనే విషయం మనకి శ్రీరామాయణంలో ఎన్నో చోట్ల కనిపిస్తుంది. సత్యమే పరాక్రమముగా కలవాడనమాట. సత్యము చేతనే పరలోకాలని ఆర్జించినవాడు, సత్యము చేతనే పరులను వశపరుచుకున్నాడు. ఇది మానవుడికి ఆవశ్యకమైన లక్షణము. నరుని ప్రవర్తనను నడిచి నేర్పటానికి వచ్చిన రాముడు సత్యవాక్కుడై నిలబడ్డాడు. శ్రీరామాయణమే దీనికి దృష్టాంతం. పరుడుగా సత్యవాక్కుడు భగవానుడు. వాక్యం అంటే ఒక అర్థాన్ని తెలియచెప్పేది. సత్యవాక్యముగా కలవాడు సత్యవాక్కుడు. భగవంతుడిని తెలియచేసే శబ్దం ఏంటో తెలుసా? సత్యము. ఎప్పుడూ మారకుండా ఏకరూపంగా ఉండేవారు ఎవరు? భగవంతుడు కదా. కాబట్టే భగవంతుణ్ణి సత్యము అంటారు. జీవులు ప్రకృతి సంబంధముచ్చే స్వభావంలో మార్పుని చెందుతారు. ప్రకృతి జీవుని కర్మానుగుణంగా మనుష్య పశు వృక్షాది రూపంగా మారుతుంది. కానీ భగవానుడు అన్నింటిలో తానుండి మార్పు చెందడు. కాబట్టి సత్యము అని పేరు. సత్యానికి ఉపనిషత్తు ఇంకొక అర్థం కూడా చెప్పింది. సత్ తి యం. సత్ తి యం అంటే మూడుగా విభజించారు. ఎప్పుడూనూ మార్పు చెందక ఉండునది సత్, అదే జీవతత్వం. సదా మార్పు చెందునది ప్రకృతి తత్వం, అది తి. ఈ రెండింటిని జీవ ప్రకృతి తత్వాలను కలిపి అందు ప్రవేశించి నియమించువాడు యం. సత్ తి యం సత్యం. చేతనాచేతనములకు విశ్వాన్ని నియమించువాడు అనే అర్థం అన్నమాట సత్యం అంటే. సత్యం అను పదం భగవంతుణ్ణి తెలియచేస్తుంది. కాబట్టి భగవంతుడు సత్యవాక్కుడు. ఇలా నరునకు పరునకి కూడా సరిపడినట్లుగా గుణాలని 16 వాల్మీకి మహర్షి చెప్పి ఈ 16 గుణాలు గల పరుడు నరుడుగా ఇప్పుడు ఈ లోకంలో ఉన్నవాడు ఎవరు అని నారద మహర్షిని ప్రశ్నిస్తున్నారన్నమాట. మనం దీంట్లోంచి తెలుసుకోవాల్సిందేంటి? సత్యము. ఈ గుణం ఉంటే ఎవరినైనా వశపరుచుకోవచ్చు, ఎవరినైనా ఆకట్టుకోవచ్చు. ఈరోజు మనం సత్యం చెప్పడం వల్ల ఈరోజు బాధపడి ఉండొచ్చు, మనకి కష్టం వచ్చి ఉండొచ్చు. సత్యహరిశ్చంద్రుడు అబద్ధం ఆడలేదు ఎప్పుడు, కానీ తాత్కాలికంగా కష్టాలు వచ్చాయి. కానీ చివరికి విజయాన్ని సాధించింది ఎవరు? చివరికి మోక్షాన్ని సాధించింది ఎవరు? సత్యహరిశ్చంద్రుడే కదా. కాబట్టి మనం తాత్కాలికంగా ఎన్నైనా ఇబ్బందులు పడి ఉండవచ్చు, కానీ సత్యాన్ని తప్పకుండా, ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో అప్పుడే రామచంద్రమూర్తి అనుగ్రహం ఉంటుంది. అన్నీ చేసేస్తూ మనకు కావలసినవన్నీ చేసేస్తూ రామచంద్రమూర్తిని పూజిస్తే మాత్రం ఉపయోగం ఏముంది చెప్పండి? రామచంద్రమూర్తిని పూజిస్తున్నాము అని కాదు మనం చెప్పడం. రామచంద్రమూర్తి ఏదైతే చెప్పారో అది చేస్తున్నాము అన్నప్పుడు మాత్రమే మనకి రామచంద్రమూర్తి అనుగ్రహం ఉంటుంది. రేపు ఇంకొక గుణం గురించి తెలుసుకుందాం.